ఓం శాంతి. శివబాబా యాద్ హే. ఈరోజు డేటు 11/6/21. मीठे बच्चे, तुम अभी सच्चे सच्चे राजयोगी हो। तुम्हें राज ऋषि भी कहा जाता। రాజ ఋషి మానాహి పవిత్ర. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, మీరిప్పుడు సత్యాతి సత్యమైన రాజయోగిలు. మిమ్మల్ని రాజ ఋషులని కూడా అంటారు. రాజ ఋషి అనగా పవిత్రులు. ప్రశ్న, तुम बच्चे मनुष्यों को माया रूपी रावण की दलदल से कब निकाल सकेंगे? పిల్లలైన మీరు మనుషుల్ని మాయారూపి రావణుడి యొక్క ఆ ఊబిలో నుండి ఎప్పుడు తీయగలరు? ఆన్సరు, जब तुम खुद उस दलदल से निकल उहे होंगे। दलदल से निकलने वालों की निशानी इच्छा मात्र విద్య. ఎప్పుడైతే మీరు స్వయం ఆ ఊబిలో నుండి రావాలి, ఊబిలో నుండి వచ్చే వాళ్ళ యొక్క గుర్తులు ఇచ్చా మాత్రం అవిద్యగా ఉంటాయి. ఏక్ బాప్ కే శివాయే ఆర్ కుచ్ భీ యాద్ నా ఆయే. ఒక్క బాబా తప్ప ఎవరు స్మృతి రాకూడదు. అచ్చా కపడా పెహన్నే, అచ్చి చీజ్ ఖాయే, ఏ లాలచ్ నా హో, తుమ్ పూరా హీ వన్వాహ్ మే హో. మంచి వస్త్రాన్ని ధరించాలి, మంచి భోజనం తినాలి, ఇలాంటి కోరికలేవి ఉండకూడదు. ఎందుకంటే మీరు పూర్తిగా వనవాసంలో ఉన్నారు. ఈ శరీర్ కో భీ భూలే హుయే, మేరా కుచ్ భీ నహీ, మై ఆత్మా హూ. ऐसे आत्माभिमानी बच्चे ही रावण के दलदल से मनुष्यों को निकाल सकते. ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. నాకంటూ ఏమీ లేదు, నేను ఆత్మని. ఇలాంటి ఆత్మాభిమాని పిల్లలే రావణుడి యొక్క ఊబిలో నుండి మనుషుల్ని తీయగలుస్తారు. పాట, తో ప్యార్ కా సాగర్ హే, మీరు ప్రేమ సాగర్లు. ओम शांति. कोई समय गीत जब बजाया जाता था तो बच्चों से गीत का अर्थ भी पूछते थे. ఏ సమయంలోనైనా ఎప్పుడైనా పాట మ్రోగేటప్పుడు బాబా పిల్లల్ని అడుగుతారు కదా, పాట యొక్క అర్థం ఏమిటి అని. అబ్ బతావో తుమ్ కబ్ సే రాహ్ భూలే హో. ఇప్పుడు మీరు చెప్పండి, ఎప్పటి నుండి మార్గాన్ని మర్చిపోయారు? कोई ने कहा द्वापर से, कोई ने कहा सतयुग से. కొంతమంది చెప్పారు ద్వాపర యుగం నుండి మార్గాన్ని మర్చిపోయాం. కొంతమంది చెప్పారు సతయుగం నుండి బాబా మేము ఈ మార్గాన్ని మర్చిపోయాం. జో కేతే ద్వాపర్ సే బోలే ఓ రాంగ్. ఎవరైతే ద్వాపర యుగం నుండి మర్చిపోయామని చెప్పారు అది రాంగ్. సతయుగ్ సే రాహ్ బోలే, సతయుగం నుండి మార్గాన్ని మర్చిపోయాం. రాహ్ బతానే వాలే తో అభి తుమ్కో మిలా. మార్గాన్ని చెప్పేవాళ్ళు ఇప్పుడు మీకు దొరికారు. సతయుగ్ మే రాహ్ బతానే వాలే కో నహీ జాన్తే. సతయుగంలో మార్గం చెప్పే వాళ్ళ గురించి అసలు తెలియనే తెలియదు. వహా కోయి బాప్ కో జాన్తే హీ నహీ, గోయా బోలే ఊహే. అక్కడ ఎవరు బాబాని తెలుసుకోరు, అనగా మర్చిపోయారు. ఈ మర్చిపోవడం కూడా డ్రామాలో ఫిక్స్ అయ్యింది. తిరిగి ఇప్పుడు మార్గం చెప్పడానికి వచ్చారు. అంటారు కదా, ప్రభు మార్గాన్ని చెప్పండి. మేము సతయుగం నుండి బాబాని మర్చిపోయాం. బాబా ప్రశ్న అడుగుతున్నారు బుద్ధిని నడిపించడం కోసం. ఈ జ్ఞానం అనేది అతీతమైనది. జ్ఞానసాగర్లు బాబా సన్ముఖంలోనే చెప్తారు. జ్ఞానసాగరాన్ని, నేను సుఖసాగరాన్ని. మీకు కూడా తెలుసు, పతిత పావనులు కూడా బాబా ఒక్కరే. ఇది భక్తిలో ఉండే వాళ్ళు కూడా నమ్ముతారు. పావన ప్రపంచం శాంతిధామం మరియు సుఖధామం. ఇప్పుడు సుఖధామం సగం ఉంటే దుఃఖధామం సగం ఉంటుంది. ఇవన్నీ పిల్లలు మంచిగా తెలుసుకున్నారు. బాబా ప్రేమ సాగర్లు,
అప్పుడే అందరూ తండ్రి అంటూ పిలుస్తారు ఆయన్ని. కానీ ఆయన ఎవరు, ఎలా వస్తారు అనేది ఇది మర్చిపోయారు. 5000 సంవత్సరాల విషయం ఇది. ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. సతయుగంలో సద్గతి ఉంటుంది. తర్వాత దుర్గతి ఎలా ఉంది, ఎవరు చెప్పారు? బాబా వచ్చే చెప్తారు. ద్వాపరయుగం నుండి మీకు దుర్గతి ఉన్నప్పుడే మీరు పిలిచారు. మీకు తెలుసు, ఇదేది కొత్త విషయం కాదు. బాబా కల్పం వస్తారు. ఇప్పుడు నిరాకారి తండ్రి ఆత్మలకే చెప్తారు. ఎవరు కూడా తమని ఆత్మని తెలుసుకోరు. ఇలా ఎప్పుడూ ఎవరు చెప్పరు. మా ఆత్మలో పాత్రంతా నిండే ఉంది. కభీ నహీ కహెంగే మై అనేక్ బార్ ఏ బనా హూ పార్ట్ బచాయా. ఎప్పుడూ ఇలా అనరు, నేను అనేక సార్లు ఇలా మారాను, పాత్ర వేశాను. డ్రామాకు ఓ జాంతే హీ నహీ. డ్రామా గురించి వాళ్ళకి తెలియదు. కర్కే లాఖో వర్ష హజార్ వర్ష కహే ఫిర్ భీ డ్రామాతో హేనా. లక్షలు వేల సంవత్సరాలైనా చెప్పొచ్చు, తిరిగి డ్రామావే కదా. డ్రామా రిపీట్ అవుతుంది. ఏతో కహేంగేనా, ఇది మీరు చెప్తారు కదా. ఏ జ్ఞాన్ బాప్ హీ బచ్చోంకు సమ్ముఖ్ దేతే. ఈ జ్ఞానం బాబా పిల్లలకి సన్ముఖంలోనే ఇస్తారు. ముఖ్సే బాతే కర్ రహే తుమ్ జాన్తే హో హమ్కో శివ బాబా ने ब्रह्मा द्वारा अपना बनाया ब्राह्मण बनाया. బాబా నోటితోటే చెప్తారు, మీకు తెలుసు మమ్మల్ని శివబాబా బ్రహ్మ ద్వారా తన వాళ్ళగా మార్చుకొని బ్రాహ్మణులుగా మార్చారు. శివబాబాకి ఈ బ్రహ్మబాబా కూడా కొడుకే. ఈయన స్త్రీ కూడా. చూడండి ఎంతమంది పిల్లల్ని సంభాలిస్తున్నారు. ఒంటరిగా పురుషుడిగా ఉండే కారణం సరస్వతిని సహయోగిగా మార్చుకున్నారు పిల్లల్ని సంభాలించడం కోసం. ఈ విషయాలు శాస్త్రాల్లో లేవు, ఇది ప్రాక్టికల్. బాబా రాజయోగం నేర్పిస్తారు. ఎవరికైతే రాజయోగం నేర్పించారో వాళ్ళే రాజులుగా మారుతారు. 84 జన్మల్లోకి వచ్చారు. బైబిలు, ఖురాను, వేదాలు, శాస్త్రాలు ఏవైతే మీరు చాలా చదివారు కానీ ఏమీ తెలుసుకోలేదు. ఇప్పుడు మీరు తత్వయోగిలు కాదు, మీకు బాబాతో యోగం ఉంది, అనగా బాబా యొక్క స్మృతి. మీరిప్పుడు రాజయోగిలు, రాజ ఋషులు, అనగా యోగి రాజాలు. యోగి అని పవిత్రుల్ని అంటారు. స్వర్గరాజ్యం తీసుకోవడం కోసం మీరు యోగిలు అయ్యారు. బాబా మొట్టమొదటి చెప్తారు, పవిత్రంగా మారండి. యోగి అనే పేరు వాళ్ళకే ఉంటుంది. ఎవరు పవిత్రంగా మారుతారో వాళ్ళ పేరే యోగి. మీరందరూ రాజయోగిలు. మీరు బ్రహ్మముఖ వంశవళి బ్రాహ్మణుల యొక్క విషయం. మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అంటే మీరు కూడా బాబాకి విద్యార్థులే. విద్యార్థులకి ఎప్పుడైనా టీచర్ని మర్చిపోతారా విద్యార్థులు? తెలుసు శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు, కానీ మాయ తిరిగి మరిపించేస్తుంది. మీరు మీ చదివించే టీచర్ని మర్చిపోతున్నారు. భగవంతుడు చదివిస్తున్నారు. ఎప్పుడైతే మీకు ఇది అర్థమవుతుందో అప్పుడు నశ ఎక్కుతుంది. స్కూల్లో ఐసిఎస్ చదువుకుంటే వాళ్ళకి ఎంత నష్టం ఉంటుంది. ఇప్పుడు మీ పిల్లలు కూడా 21 జన్మల కోసం ఈ రాజయోగి చదువుకుంటున్నారు. చదువు అనేది తిరుగుంటుంది. రాజ విద్య కూడా చదువుకుంటారు, భాష కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు మీకు తెలుసు సతయుగం నుండి మేము ఈ మార్గాన్ని మర్చిపోవడం ప్రారంభిస్తాం. తిరిగి ఒక్కొక్క మెట్టు అలాగ దిగుతూ ఒక్కొక్క జన్మలో దిగుతూ ఉంటాం.
ఇప్పుడు మీకు మొత్తం అంతా జ్ఞాపకం ఉంది, ఎలా మేము ఎక్కుతాం, ఎలా మేము దిగుతాం. ఈ మెట్ల వరుస మంచిగా గుర్తుపెట్టుకోండి. 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి. మీకు ఖుషి ఉంది. ఇది అనంతమైన నాటకం. ఆత్మచుండి ఎంత చిన్నది ఉంటుందో. పాత్ర వేస్తూ వేస్తూ ఆత్మ అలసిపోయింది. అప్పుడే అంటారు, బాబా మార్గం చెప్పండి, మేము విశ్రాంతిని పొందుతాం, సుఖశాంతిని పొందుతాం. మీరు సుఖధామంలో ఉండేవారు, మీకోసం అక్కడ సుఖము శాంతి కూడా ఉంటుంది. అక్కడ ఏ హంగామాలు ఉండవు. ఆత్మకి శాంతి ఉంటుంది. శాంతి అనేది 2 స్థానాల్లో ఉంటుంది. శాంతిధామం మరియు సుఖధామంలో శాంతి ఉంటుంది. దుఃఖధామంలో అశాంతి ఉంటుంది. ఇది చదువు. మీకు తెలుసు, మాకు బాబా సుఖధామానికి వయా శాంతిధామంలోకి తీసుకువెళ్తున్నారు. మీకు చెప్పవలసిన అవసరమూ లేదు. మీకు తెలిసి మేము ఇక్కడ పాత్ర వేయడానికి వచ్చాం, తిరిగి వెళ్ళిపోవాలి. ఈ ఖుషి ఉంది. శాంతి యొక్క ఖుషి లేదు. పాత్ర వేయడంలోనే మజా వస్తుంది, ఖుషి ఉంటుంది. శాంతిలో బాబా అన్నారు, మీకు ఖుషి ఉండదన్నారు. తెలుసు, బాబాని స్మృతి చేస్తేనే వికర్మలు వినాశనం అవుతాయి. కొంతమంది అంటారు, మా మనసుకి శాంతి దొరకాలి అని. ఈ పదం కూడా రాంగే. అలా కాదు. మేం బాబాని స్మృతి చేస్తే మా వికర్మలు వినాశనం అవుతాయి. శాంతి అనేది మనసుకు ఉండదు. కర్మ లేకున్నా ఉండలేరు. అనుభూతి అవుతుంది. మేము బాబా దగ్గర పవిత్రత, సుఖము, శాంతి అనే వారసత్వాన్ని తీసుకుంటున్నాం. మీ ఖుషి ఉండాలి. ఇది దుఃఖధామం. ఇందులో సుఖం అనేది లేదు. మనుష్యులు శాంతిధామాన్ని, సుఖధామాన్ని కూడా మర్చిపోయారు. ఎవరి దగ్గరైనా ఎక్కువ ధనం ఉంటే అనుకుంటారు మేము సుఖంలో ఉన్నాం. సన్యాసీలు ఇల్లు విడిచిపెట్టి అడవులోకి వెళ్ళిపోతారు, ఏ హంగామా ఉండదు అని. మీరు శాంతిలోకి వెళ్తారు, కానీ అది అల్పకాలికం కోసమే. ఆత్మ యొక్క ఏదైతే శాంతి స్వధర్మం ఉందో అందులో మీరు శాంతిగా ఉంటారు. ఇక్కడ మీరు ప్రవృత్తిలోకి రావాలి, పాత్ర వేయాలి. ఇక్కడికి వస్తారు కర్మ చేయడానికి. కర్మల్లో ఆత్మ తప్పనిసరి రావాలి. మీకు తెలుసు, ఇది చెప్పేది అనంతమైన తండ్రి ఇస్తున్నారు. నిరాకార భగవాను వాచ. ఇప్పుడు మీకు తెలిసి మేము ఆత్మ, మా తండ్రి పరమాత్మ. పరం ఆత్మ అనగా పరమాత్మ. ఆయన్ని ఈ ఆత్మ పిలుస్తుంది. ఆ తండ్రి సర్వులకి సద్గతి దాత. ఇప్పుడు బాబా అంటారు, పిల్లలు దేహి అభిమానులుగా మారండి. ఇదే కష్టం. అర్ధకల్పం నుండి ఏదైతే త్రుప్పు పట్టిందో అది ఈ స్మృతితోటే పోతుంది. మీరు సత్యమైన బంగారంగా మారాలి. ఎలాగైతే సత్యమైన బంగారంలో కల్తీ కలిస్తే నగ కూడా అలాగే తయారు చేస్తారు. మీరు అసల్లో సత్యమైన బంగారంలా ఉండేవారు. తిరిగి మీలో ఈ కల్తీ కలిసింది. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది, మేము పాత్ర వేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము మా కన్నవారింటికి వెళ్తాం. ఎలాగైతే విదేశాల నుండి ఎప్పుడైనా కన్నవారింటికి తిరిగి వచ్చినప్పుడు మీకు ఖుషి ఉంటుంది, మీలో కూడా ఖుషి ఉంది. మీకు తెలుసు, బాబా మా కోసం స్వర్గాన్ని తీసుకొచ్చారు. ఇది అనంతమైన బాబా యొక్క బహుమతి. అనంతమైన చక్రవర్తి పదవి అనగా సద్గతి. సన్యాసీలు ముక్తి యొక్క బహుమతిని ఇష్టపడతారు. ఎవరైనా మరణిస్తే అంటారు స్వర్గస్థులయ్యారు అని.
సన్యాసిలు అంటారు జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది. ఇందులో అన్నీ కలిసిపోతాయి. అది ఉండే స్థానం, అక్కడ మన ఆత్మలు ఉంటాయి. మిగిలిన ఏ జ్యోతైనా అగ్ని కాదు, అందులో అన్నీ కలిసిపోవడానికి. అది బ్రహ్మ మహాతత్వం, అందులో ఆత్మలే ఉంటాయి. అక్కడ బాబా కూడా ఉంటారు, ఆయన కూడా బిందువే. బిందువు ఎవరికైనా సాక్షాత్కారం అయినా అర్థం కాదు. పిల్లలు చాలా అంటారు బాబాని స్మృతి చేయడంలో కష్టం అనిపిస్తుంది. బిందు రూపాన్ని ఎలా స్మృతి చేయాలి? అర్ధకల్పం పెద్ద శివలింగ రూపాన్ని స్మృతి చేసాం. అది కూడా ఆ తండ్రే చెప్తున్నారు, బిందువుకి మీరు పూజ చేయలేరు, ఈయనకి మందిరాన్ని ఎలా తయారు చేయగలరు? బిందువు అయితే కనిపించదు, అందుకే శివలింగాన్ని పెద్దదిగా తయారు చేశారు. మిగిలిన ఆత్మలు శాలిగ్రామాలు చాలా చిన్న చిన్నవి తయారు చేస్తారు, అండాకారంగా తయారు చేస్తారు. అంటారు కదా, మొదట బాబా ఇది ఎందుకు మాకు చెప్పలేదు, పరమాత్మ బిందువులా ఉన్నారు అని. బాబా అంటారు ఆ సమయం ఇది చెప్పే పాత్ర లేదు. అరే మీరు ఐసిఎస్ ప్రారంభం నుండి ఎందుకు చదువుకోరు? చదువుకోవడానికి కూడా ఒక నియమం ఉంటుంది. అలాగే ఇలాంటి విషయం ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు కూడా చెప్పచ్చు, అచ్చా బాబానైనా అడుగుతాము, లేక మా పెద్ద టీచర్ ఉన్నారు వాళ్ళ దగ్గరైనా వ్రాసి అడుగుతాము అని. బాబాకు బతానా హోగా తో బతాయేంగే, ఓ తో కహేంగే, ఆగే చల్ సమజ్ లేంగే. బాబా చెప్తే మీకు చెప్తాం, లేక మీరు చెప్పండి, ముందైనా మీరు తెలుసుకుంటారు. ఏకే హీ టైంతో నహీ సునాయింగే, ఒకే టైంలో వినిపించలేరు. ఇవన్నీ కొత్త విషయాలు. మీకు వేదాలు శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో బాబా వాటి సారమే కూర్చొని చెప్తారు. ఇది కూడా భక్తి మార్గంలో ఫిక్స్ అయ్యి ఉంది. తిరిగి మీరు చదువుకుంటూ ఉంటారు. భక్తి యొక్క పాత్ర కూడా వేయవలసి ఉంటుంది. పతితులుగా మారే పాత్ర కూడా వేస్తారు. అంటారు భక్తి యొక్క ఆ ఊబిలో చిక్కుకుపోయారు అని. బయట నుండి చాలా సుందరంగా కనిపిస్తుంది బయటికి. ఎలా అంటే మృగతృష్ణలాగా, ఎండమావుల్లాగా. భక్తికి కూడా చాలా ఆకర్షణ ఉంటుంది. బాబా అంటారు ఇవన్నీ మృగతృష్ణ సమానం, ఎండమావులు లాంటివి. ఈ ఊబిలో చిక్కుకున్నారు. తిరిగి తీయడానికి కూడా కష్టం అవుతుంది. ఏకదమ్ చిక్కుకుపోయారు. జాతే హే ఔరోంకో నికాల్నే ఫిర్ ఖుద్ హీ పస్ పడతే. వేరే వాళ్ళు తీయడానికి వెళ్తారు, స్వయం కూడా తిరిగి చిక్కుకుంటూ ఉంటారు. ఏసే బహుత్ పస్ పడి, ఇలా చాలామంది చిక్కుకున్నారు. ఆశ్చర్యం, వింటారు, చెప్తారు, వేరే వాళ్ళని తీస్తారు, నడుస్తూ నడుస్తూ తిరిగి స్వయం చిక్కుకుంటారు. ఎంత మంచి మంచి ఫస్ట్ క్లాస్గా ఉండేవారు, తిరిగి వాళ్ళని తీయడం చాలా కష్టం అవుతుంది. బాబాని మర్చిపోతారు. ఊబిలో నుండి తీయడానికి ఎంతో కష్టపడతారు. కితనావి సంజావు బుద్ధి మీ నహి బయటతా, ఎంత చెప్పండి బుద్ధిలో మాత్రం కూర్చోదు. अब तुम समझ सकते अब माया रूपी रावण की दलदल से कितना निकले. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, మేము మాయా రూపీ రావణుడి యొక్క ఊబి నుండి ఎంత వచ్చాం. ఎంతెంత మీరు వస్తూ ఉంటారో అంతంత మీకు ఖుషి ఉంటుంది ఆ ఊబిలో నుండి బయటకు వస్తే. ఎవరైతే స్వయం వస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర శక్తి ఉంటుంది, వేరే వాళ్ళని కూడా తీసే శక్తి. బాణం నడిపించే వాళ్ళు కొంతమంది చాలా ఫాస్ట్గా ఉంటారు, కొంతమంది బాణాలు వేసేవాళ్ళు బలహీనంగా ఉంటారు. ఏకలవ్యుడు అర్జునుడి యొక్క ఉదాహరణ ఉంది కదా. అర్జునుడు తోడుగా ఉంటారు. అర్జున అంటే ఒక్కరికే కాదు,
ఎవరైతే బాబా వాళ్ళగా మారి బాబాతో కలిసి ఉంటారో వాళ్ళనే అర్జున అంటారు. తోడుగా ఉండేవాళ్ళు మరియు బయట ఉండే వాళ్ళకి ఈ రేస్ చేయిస్తూ ఉంటారు. ఏకలవ్యుడనగా బయట ఉండే వాళ్ళు కూడా బాణాలు చాలా స్పీడ్గా వేయగలుస్తారు. ఉదాహరణ అనేది ఒక్కరికే ఇస్తారు, విషయం అనేది చాలామందిది ఉంటుంది. ఇవి జ్ఞానం యొక్క బాణాలు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తెలుసుకోగలరు. మేము ఎంత బాబాని స్మృతి చేస్తున్నాం, ఇంకా ఎవరి స్మృతి రాకూడదు. మంచి వస్తువు ధరించాలి లేక తినాలి అనే లాలచత్వం ఉండకూడదు. ఇక్కడ మీరు మంచివి ధరిస్తే అక్కడ మీకు తగ్గిపోతాయి. మనం ఇప్పుడు వనవాసంలో ఉన్నాం. బాబా అంటారు, మీకు మీ ఈ శరీరాన్ని కూడా మీరు మర్చిపోవాలి. ఇది పాతది తమోప్రధాన శరీరం. మీరు స్వర్గానికి యజమానులు అవుతారు. ఇచ్చా మాత్రం ఆ విద్య. బాబా అంటారు, మీరు ఇక్కడ నగల ఏమీ వేసుకోకండి. ఇలా ఎందుకు చెప్తున్నారు? ఇందులో కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఎవరైనా నగలు తీసుకొని వెళ్ళిపోతారు అంటారు, అక్కడ బీకేలకి ఇచ్చేసి వచ్చేసారు అంటారు. తిరిగి తోవలో దొంగలైనా దొంగలించుకొని వెళ్ళిపోతారు మీరు నడుస్తూ ఉన్నప్పుడు. ఈ రోజుల్లో ఎవరైతే నౌకరీలు ఉంటారో వాళ్ళు కూడా లూటీ చేసే వాళ్ళు చాలామంది వచ్చారు. మహిళలు కూడా దొంగతనం చేసేస్తారు. ప్రపంచం యొక్క పరిస్థితి చూడండి ఎలా ఉందో. మీకు తెలుసు, ఈ ప్రపంచం పూర్తిగా ఇది వేశ్యాలయం. మనం ఇక్కడ శివాలయంలో కూర్చున్నాం శివబాబాతో పాటు. ఆయన సత్యమైన వాళ్ళు, చైతన్యమైన వాళ్ళు, ఆనంద స్వరూపులు. ఆత్మ యొక్క మహిమ. ఆత్మ అంటుంది, నేను ప్రెసిడెంట్గా మారుతాను, నేను ఫలానా. మీ ఆత్మ కూడా అంటుంది, మేము బ్రాహ్మణులం, బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం. ఆత్మ అభిమానంలో ఉండాలి. ఇందులోనే కష్టం. ఇది నా ఫలానా, ఇది నాది, ఈ స్మృతి ఉంటుంది. మేము ఆత్మలం, సోదరులం, ఇది మర్చిపోతున్నారు. ఇక్కడ నాది నాది అనేది విడిచిపెట్టాలి. నేను ఆత్మని, ఈయన ఆత్మకి కూడా తెలుసు. బాబా అంటారు, నేను కూడా వింటూ ఉన్నాను. మొదట నేనే వింటాను, భలే నేను కూడా వినిపించగలను, కానీ పిల్లల కళ్యాణార్థమే చెప్తాను. మీరు సదా తెలుసుకోండి, శివబాబా చెప్తున్నారని సదా ఇలా అనుకోండి. విచారసాగర మంతనం చేయడం పిల్లల యొక్క పని. ఎలాగైతే మీరు చేస్తారో అలాగే నేను కూడా చేస్తాను. ఇది ఎవరు చెప్తున్నారు? బ్రహ్మబాబా చెప్తున్నారు. లేకపోతే ఫస్ట్ నెంబర్లోకి ఎలా వెళ్తాను? కానీ తమని గుప్తంగా పెట్టుకున్నారు. అచ్చా, मीठे मीठे सिखी लादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సారం 1 పాయింట్. मेरा मेरा सब छोड़ अपने को आत्मा समझना. నాది నాది అనేది అన్నిటినీ విడిచి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి. ఆత్మ అభిమాని రెహనేకి మెహనత్ కర్ని. ఆత్మ అభిమానిగా ఉండడానికి కష్టపడాలి. యహా బిల్కుల్ వన్వాహ్ మే రెహనా. ఇక్కడ పూర్తి వనవాసంలో ఉండాలి. కోయి భీ పెహన్నే కానీకి ఇచ్చాసి ఇచ్చా మాత్ర అవిద్య బన్నా. ఏదైనా ధరించాలి, తినాలి అనే కోరికతో ఇచ్చా మాత్రం అవిద్యగా మారాలి. 2 పాయింట్. पाठ बजाते हुए कर्म करते अपनी शांति स्वधर्म में स्थिति रहना. పాత్ర వేస్తూ కర్మ చేస్తూ
మీ శాంతి స్వధర్మంలో స్థితులై ఉండాలి. शांतिधाम और सुखधाम को याद करना, इस दुखधाम को భూషానం. శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేయాలి, ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. वरदानम और संकल्प, समय, शब्द और कर्म द्वारा ईश्वरीय सेवा करने वाले संपूर्ण वफादार भव. प्रति संकल्पం, సమయం, శబ్దం, కర్మ ద్వారా ఈశ్వరీయ సేవ చేసేవాళ్ళు సంపూర్ణ वफादारలు కంటే. संपूर्ण वफादार उन्हें कहा जाता जो हर वस्तु को पूरी पूरी संभाल करते. సంపూర్ణమైన విశ్వాసపాత్రలను ఎవరినంటారంటే వాళ్ళు ప్రతి వస్తువుని పూర్తిగా సంభాలిస్తూ ఉంటారు. कोई भी चीज़ व्यर्थ नहीं जाने देती, ఏ వస్తువును కూడా వ్యర్థంగా పోనివ్వరు. जब से जन्म हुआ तब से संकल्प, समय, कर्म सब ईश्वरीय सेवार्थ हो. ఎప్పటి నుండి జన్మ తీసుకుంటారో అప్పటి నుండి సంకల్పం, సమయం, కర్మ అన్నీ ఈశ్వరీయ సేవార్థం ఉంటాయి. यदि ईश्वरीय सेवा के बजाय कहाँ भी संकल्प और समय जाता, व्यर्थ बोल निकलते या तन द्वारा व्यर्थ कार्य होता तो उनको संपूर्ण वफादार नहीं कहेंगे. ఈశ్వరీయ సేవ తప్ప ఎక్కడికైనా సంకల్పం, సమయం వెళ్ళినా, వ్యర్థమైన మాటలు వచ్చినా, తను ద్వారా వ్యర్థమైన కార్యం జరిగినా వాళ్ళని సంపూర్ణ విశ్వాసపాత్రులు అని అనరు. ऐसा नहीं एक सेकंड व एक पैसा व्यर्थ गया तो क्या बड़ी बात है, नहीं. ఇలా కాదు, ఒక సెకండ్ వ్యర్థమైపోయింది, ఒక పైసా వ్యర్థమైపోయింది, ఇదేమైనా గొప్ప విషయమా? కాదు. సంపూర్ణ వఫాదార్ అర్ధాత్ సబ్కు సఫల్ కర్నే వాలే. సంపూర్ణ విశ్వాసపాత్రులు అనగా వాళ్ళవన్నీ సఫలం చేసుకునేవాళ్ళు. स्लोगनों श्रीमत को यथार्थ समझकर उस पर कदम कदम चलने में सफलता समाई हुई. శ్రీమతాన్ని యథార్థంగా తెలుసుకొని దాని మీద అడుగులో అడుగులో నడవడమే సఫలత అనేది ఇమిడి ఉంటుంది. మాతేశ్వరీజీ యొక్క జీవితంలో ముఖ్యమైన ధారణలు. జ్ఞాన్ చంద్రం మాకే సమాన్ శీతల యోగి వన్న. జ్ఞాన చంద్రుడు తల్లి సమానంగా శీతల యోగిలుగా మారాలి. शीतलता की शक्ति से क्रोध करने वाली आत्मा भी शीतल बन जाए. శీతలతా శక్తితో క్రోధం చూపించే ఆత్మ కూడా శీతలంగా మారిపోతుంది. కభీ క్రోధ అగ్ని మీ జల్నా నహి. ఎప్పుడూ క్రోధం అనే అగ్నిలో కాలిపోకూడదు. అవ్యక్త సూచనలు. देहाभिमान से परे होना तो ये रूहानी एक्सरसाइज कर्म करते भी अपनी ड्यूटी बजाते हुए भी 1 सेकंड में अभ्यास कर सकते हो. దేహాభిమానం నుండి అతీతంగా ఉంటూ ఈ ఆత్మీక ఎక్సర్సైజ్ కర్మ చేస్తూ కూడా మీ డ్యూటీ చేస్తూ కూడా 1 సెకండ్లో అభ్యాసం చేయగలుగుతారు. ये एक नेचुरल अभ्यास हो जाए. अभी अभी निराकारी, अभी अभी फरिस्ता. ఇది ఒక నేచురల్ అభ్యాసం అయిపోవాలి మనకి. ఇప్పటికిప్పుడే నిరాకారి అవ్వాలి, ఇప్పటికిప్పుడే ఫరిస్తా అవ్వాలి. ఈ मन की ड्रिल जितना बार करेंगे उतना ही सहज योगी सरल योगी बनेंगे. ఈ మనసు యొక్క డ్రిల్లు ఎన్నిసార్లు చేస్తారో అంత సహజ యోగీలు సరళ యోగీలుగా మారుతారు. అచ్చా, ఓం శాంతి.